నేను మీకు సాయం చేయనా? బయటికి వెళ్ళు, నా ఇంటిని వదిలి బయటికి వెళ్ళు. ఐదు క్లాసెస్ కలిసి చదువుకున్నాం, కానీ ఇప్పుడే కలిసి తింటున్నాం. నీతో తినడానికి బానే ఉంది. బొటానికల్ గార్డెన్ తినేలా ఉంది. అయితే మా ఇంటికి వస్తావా? నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఒక ఫిలిం తీయడానికి ఎక్విప్మెంట్స్ మీకు కావాలి కదా, అలాగే మీ థీసిస్కి ఒక ప్రాజెక్ట్ కావాలి. ఆ ప్రాజెక్టు భయం మీద ఎందుకు తీయకూడదు? ఆ ప్రాజెక్టు జీవించడానికి ఒక ముఖ్యమైనది. ఓకే, మీ లైఫ్లో మీకు గుర్తున్న పెద్ద భయం గురించి చెప్పండి. అక్కడికి నేను వచ్చి 10 నిమిషాలే అయింది. ఆ లోపల ఒక అబ్బాయి వచ్చి నీ మొహానికి ఏమైందని అడిగాడు. ఆ దెబ్బ తగలడం వల్ల 3 ఏళ్లుగా నాకు చెవులు వినపడ్డం లేదు. ఒక సామాన్యమైన బిడ్డ నుంచి ఈ ప్రపంచంలోనే తీసి పడేసిన ఒక కుర్రాడి కింద మారిపోయాను. పురుగును చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం. అసలు ఎందుకు ఇదంతా చెప్పండి. నేనేంటి ఇస్తాను. మా నాన్న ఒక మీట్ కవర్ షాప్ లో పనిచేస్తూ ఉండేవారు. నా బెడ్రూమ్ లోపలికి ఆయన వస్తున్నప్పుడు ఆయన చెప్పుల శబ్దం నాకు వినిపించేది. ఆ వాసన నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇదే నాకు కావాల్సింది. ఇదే అసలైన భయం. ఇది ఉత్తి స్కూల్ ప్రాజెక్ట్ మాత్రమే. మనమే క్యాన్సర్ ని క్యూర్ చేయట్లే. మీకు సంబంధించి స్కూల్ ప్రాజెక్ట్ మాత్రమే. మీ థీసిస్ ఏం చేస్తున్నా చూస్తూ ఉండండి. ప్లీజ్ ఆపండి. వాటిని చూస్తే భయం వేస్తోందా? భయం వేస్తుంది. నీ లైఫ్ ని నేను మళ్ళీ కాంప్లికేట్ చేయను. దయచేసి నాకు ఒకసారి కాల్ చేయి. ఈ వీడియో క్యాంపస్ లో ఉన్న అన్ని టీవీలోనూ వస్తుంది. ఈ స్టడీ యొక్క అసలైన రిపోర్ట్ ని నువ్వు చూడాలి. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఇదే టర్నింగ్ పాయింట్. అసలైన కథ ఇక్కడే మొదలైంది. నువ్వు బేస్ ని చూడాలా? బయటికి రా. బేస్ ఇక్కడే ఉంది. తనని ఎక్కడ పెట్టావో చెప్పు. వీణ్ణి తినకుండా ఎన్నాళ్ళు ఆకలితో ఉంటావో చూస్తాను. మరణం యొక్క ఎల్బీ ఇదే.